ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లే ఈరోజు పేద నిరుపేద బడుగు వర్గాలకు సహాయం అందించే స్థితిలో మరి ఆకలి అనే వాడికి అన్నం పెట్టు రెండు చేతులతో దండం పెట్టిన నినాదాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో మరి తీసుకువెళ్తున్న ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఎస్తేర్ రాణి గారు ఈరోజు అటు తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు విశాఖపట్నం ప్రాంతం అనగా ఆంధ్ర ప్రాంతం వరకు మరి విస్తరించి రేపు మాపు మరి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపింపజేసే విధంగా తన యొక్క కార్యక్రమాలు ఆ రోజు మరి ప్రారంభించారు. సుమారు 6 సంవత్సరాల కిందట ఈ రోజు మరి 7వ సంవత్సరాలకు అడుగుపెట్టిన విధానంలో ఈరోజు విశాఖపట్నం బాంబే కాలనీ బేక్ చేసుకొని సామ్యుయల్ సాంబా గారి చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వారి యొక్క ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని మరి మనతో పాటు వారు ఏర్పాటై ఉన్నారు. అసలు ఏం చేస్తారు ఈఆర్ ఫౌండేషన్ ద్వారా పేద నిరుపేద బడుగు వర్గాలకైనా లేదంటే ఇంకెవరికైనా సహాయం చేస్తున్నారా, అసలు ఎటువంటి సహాయాలు అందిస్తారన్న విషయం మీద మనతో మాట్లాడడానికి వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ ఈఆర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఎస్తేర్ రాణి ఫౌండేషన్ సుమారు 6 సంవత్సరాల నుంచి మీరు ప్రారంభించి 7వ సంవత్సరాలకు అడుగు పెట్టారు. అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి, మీ ఆలోచన? ఈ ట్రస్ట్ ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ అనేది ప్రతి పేదవాళ్ళకి సహాయం అందించాలనే ఉద్దేశమేనండి. బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది కూడా మరి తిండి గుడ్డ మరి ఏ అయితే నిత్యావసర సరుకులు మరి హాస్పిటల్ పరంగా హెల్త్ పరంగా ఏమైతే ఉన్నాయో మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాళ్ళకి అందాలనేదే ఈఆర్ ఫౌండేషన్ ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం అండి. వృద్ధాశ్రమం, అనాథ పిల్లల స్కూలు, కుట్టు మిషన్స్, పరిశ్రమలు చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఎంతో మంది ఉన్న వాళ్ళకు కూడా మన ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ లో ఒక ఉపాధి కల్పించడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు బ్లడ్ బ్యాంకు, బ్లడ్ డొనేషన్ అనేది కూడా మన ట్రస్ట్ లో ఉన్నది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మనం బ్లడ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 7వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మరి ఇక్కడ మధురవాడలో మరి బాంబే కాలనీలో అనేది మరి కార్యక్రమాన్ని మరి ఎందుకు జరపటం జరుగుతుందంటే ఇక్కడ చాలా పేదవాళ్ళు ప్యూర్ పీపుల్స్ ఉన్నారు మేడం అని అన్నప్పుడు మరి మా కమిటీ మెంబర్స్ అందరితోటి మేము ఈ తీర్మానం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా సహాయం అందించాలంటే మరి బట్టలు, తిండి ఇలాంటివి కూడా మనం హెల్ప్ చేద్దామని ఈరోజు ఇక్కడికి విశాఖ జిల్లాకి రావటం జరిగిందండి. మా కమిటీ మెంబర్స్, స్టేట్ కమిటీ లీడర్సు, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కళ్ళు కూడా మా ట్రస్ట్లో ఉన్నారు. 26 జిల్లాలు 26 అధ్యక్షులను కూడా మేము జాయిన్ చేయటం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా బ్లడ్ బ్యాంకు, బ్లడ్ డొనేషన్లు, తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళేసి ఫ్రూట్స్ పంచడం కానీ భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక కన్నుల పండగలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇప్పుడు చూశాను నేను వీళ్ళందరి దగ్గర కూడా ఆ సంతోషాన్ని తీసుకొని పోతూ ఆ సంతోషాన్ని నేను చూశానండి. నాకు ఆ తృప్తిని కలగటం జరిగింది. ఫ్యూచర్ కూడా ప్రతి చోట కూడా మనం బ్రాంచ్లు పెట్టడం కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటులోకి ఈ ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ అనేది అందుబాటులోకి ఉండాలని ఇక్కడ మన విశాఖ జిల్లా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ కమిటీ మరి సామ్యుయల్ సాంబా గారు, మరి జిల్లా అధ్యక్షులు సామ్యుయల్ కన్నారావు గారు, మరి సంజీవరావు గారు, జోనా గారు, మరి ఏలూరు జిల్లా నుంచి వచ్చిన మరి ఆంజనేయులు గారు, వీరాంజనేయులు గారు, మరి మేడం వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో అంటే ఉమెన్ రైట్స్ తరపున వర్క్ చేస్తూ కూడా మన ట్రస్ట్ గురించి తెలుసుకొని ట్రస్ట్లో జాయిన్ అయ్యి మేడం గారు మరి సుగుణ గారు కానీ మేడం గారు కానీ మన ట్రస్ట్లో జాయిన్ అవ్వటం జరిగింది. మరి కమిటీలో మెంబర్స్గా ఉండి ప్రతి ఒక్కళ్ళం కూడా మేము ఈఆర్ ఫౌండేషన్ ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ తరపున సేవ చేస్తూ ఉన్నాము. ఈ సేవ ప్రతి బడుగు బలహీన వర్గాలకి అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. కులమతానికి అతీతంగా ఉన్న ట్రస్ట్ అండి ఇది. అంటే అసలు ప్రతి ఒక్కరు సేవ చేయడానికి వస్తారు. సేవ చేసే ఉద్దేశాలు చాలా రకరకాలుగా ఉంటాయి. అందులో మీరు ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వచ్చినట్టు కనబడుతున్నారు. అంటే అందులో మీరు మరి నాన్ క్రిస్టియన్స్ కూడా తీసుకున్నారు. అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏం లేదండి. మనిషి అన్న తర్వాత ఇక్కడ ఆ బ్లడ్ మనం ఇది అంటారు చూసారా, వాళ్ళకి వచ్చేది అదే బ్లడ్, మనకి వచ్చేది అదే బ్లడ్ అండి. క్రిస్టియన్ అనేది ఏం కాదు కానీ ప్రతి ఒక్క కులంలో కూడా పేదవాళ్ళు లేరా? అన్ని కులంలో పేదవాళ్ళు ఉన్నారండి. నేను ఓసీల్లో చూశాను, ముస్లిమ్స్లో చూశాను, అనేకమైన హిందువుల్లో చూశాను. ప్రతి ఒక్కళ్ళలో కూడా పేదవాళ్ళు అనేది నేను దగ్గరగా చూసిన దాన్నండి. చూసినప్పుడే నేను ఒక క్రిస్టియన్గా నేను దాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సహాయం అందాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క తీర్మానం తీసుకోవడం జరిగిందండి. నాతో పాటు కూడా
ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కులమని లేకుండా కూడా ఈఆర్ ఫౌండేషన్, ఎస్తేరాణి ఫౌండేషన్ ట్రస్ట్‌లో సేవ చేయడానికి ముందుకొచ్చారండి. అందరం కలిసి మేము సేవ చేస్తూ ఉన్నాము. మేడం గారు, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. తాతలో, ముత్తాతలో అంటే అటువంటి సేవా దృక్పథం. అలాగా మీ ఇన్‌స్పిరేషన్ మీ వెనకాతల ఎవరు? మా నాన్నగారు, మా అమ్మగారేనండి. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన, ఆయన డ్యూటీ చేస్తూ గూడా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆస్తులు, అంతస్తులు మాకు నేర్పించలేదండి. ఆయన చేస్తున్న సేవ అంటే ఆయన దగ్గరగా నేను చూసింది మా మా నాన్నగారిని గాని, అమ్మగారిని గాని ఏదైనా ఇబ్బందొచ్చిందంటే మా అమ్మగారు మాకు అన్నం పెట్టేది గూడా మర్చిపోయి వాళ్ళకెళ్ళి ఆళ్ళకి చేసి వచ్చిన తర్వాతే మాకు అన్నం పెట్టేది. మా నాన్నగారు భోంచేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికొచ్చారంటే ముందు అర్జెంట్‌గా ఆళ్ళకి పెట్టండి తర్వాత నేను చూస్తా, తర్వాత నాకు పెడుదుకోనని ఆయన ప్రిఫరెన్సు పేదవాళ్ళు ఎవరైనా వచ్చారు అనంటే ఆయన లేసి కూడా కుర్చీ ఆళ్ళకివ్వడం, ఆ ఉన్న దాంట్లోనే ఆళ్ళని కూర్చోబెట్టి ఘనంగా చూడటం, ఆ సంతృప్తి మా నాన్నగారు మా కుటుంబంలో నుంచి మా నాన్నగారు, అమ్మగారి దగ్గర నుంచి చూసానండి నేను. అప్పటి నుంచే నేను దీనిలోకి అప్పటి నుంచే నా తీర్మానం గూడా మా నాన్నగారు గాని, అమ్మ చేసిన సేవ చాలా అద్భుతమని ఆస్తులు, అంతస్తులు లేకపోతే మనం ఏం తీసుకుపోతాం అనేది గూడా మాకు నేర్పించలేదండి. బిల్డింగులయి నేర్పించలేదు గానీ, ప్రతి ఒక్కళ్ళకి ఆకలేనోళ్ళకి అన్నం పెట్టండి. బట్టలు లేని వాళ్ళకి బట్టలివ్వండమ్మా. మీ కష్టార్జితంలో నుంచి సంపాదిచ్చింది ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయండని మాకు నేర్పిచ్చారు. ఈరోజు మేము అదే చేస్తూ ఉన్నామండి. అంటే నిన్న మొన్నటిది కాదు ఈ సేవ అనేది. ఈ భారతదేశానికి అలవాటైన సేవలో ఇప్పటి వరకు ఎస్తేరాణి ఫౌండేషన్ నుంచి పేద, నిరుపేద బడుగు వర్గాలు గాని, వికలాంగులు గాని మీరు చేసిన సేవలు ఏమైనా ఉన్నాయా? ఆదికాలం నుంచి నేను సేవలనేది బైబిల్‌లో యేసు ప్రభు గురించి నేను తెలుసుకున్నానండి. నేను ఎక్కువ బైబిల్ చదువుతాను. దానిలో నుంచి నేను చూసిందేంటంటే, యేసు ప్రభు వాక్యం చెప్పడమే గాదు, పరిచర్య చేయడమే గాదండి. ప్రతి ఒక్కళ్ళకు గూడా ఆయన తిరిగి కుష్టు వ్యాధులను బాగు జేశాడు. వస్త్రహీనత వాళ్ళకి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన చేస్తున్న సేవ చాలా అద్భుతమైందండి. ఈ కుటుంబంలో నుంచి నేను చూసింది, దైవికంగా నేర్చుకుంది, యేసు ప్రభు చేసిన సేవ, ఆయన యొక్క సహన గుణము, ఇవన్నీ కూడా నేను చూసానండి. గతంలో ఎంతోమంది ఎన్నో సేవలు చేశారు. ఆ సేవల గురించి మనం చూసుకుంటే, దానిలో భాగంగా దానికన్నా గూడా భిన్నంగా ఈ సేవ అనేది మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ స్టేట్‌లో ఈ 2 స్టేట్‌ల్లో ఈ సేవ అనేది ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ తరపున కమిటీ మెంబర్స్ నియమించి గూడా సేవ ప్రతి ఒక్కళ్ళకి అందాలనేది ఉద్దేశ్యం అండి. అంటే రానున్న దినాల్లో ఎస్తేరాణి ఫౌండేషన్ ద్వారా అంటే ఈ పేద, నిరుపేద బడుగు వర్గాలకి ఎటువంటి సేవలు అందించబోతున్నారు? ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి బ్లడ్ బ్యాంక్ ఉందండి మన దగ్గర. బ్లడ్ డొనేషన్ ఎవరికైనా బ్లడ్ ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు బ్లడ్ డొనేషన్ చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఎస్తేరాణి ఫౌండేషన్ ట్రస్ట్ తరపున ఆ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. కమిటీ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ జిల్లా వారీగా ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే బ్లడ్ కావాలంటే మన ట్రస్ట్ తరపున బ్లడ్ అందుతుంది. అంటే వృద్ధాశ్రమం జిల్లాకొకటి, మండలానికొకటి ఆశ్రమం ఓపెన్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. దాన్ని కూడా ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాము ఆల్రెడీ. బాపట్ల జిల్లాలో ఓపెన్ చేశాము. తర్వాత బాపట్ల జిల్లాలో ఓపెన్ చేశాము. తర్వాత పల్నాడు జిల్లాలో ఓపెన్ చేశాము. కొన్ని జిల్లాల్లో మనకి మన యొక్క వృద్ధాశ్రమాలు ఓపెన్ అయ్యి ఉన్నాయండి. చిన్న పిల్లలు, తల్లిదండ్రులు లేని చిల్డ్రన్స్‌కి మనము ఎడ్యుకేషన్ పరంగా చదువును కూడా మనం ఇవ్వటం జరుగుతుందండి ట్రస్ట్ తరపున. చదువుకునే నిరుద్యోగులుగా ఉన్న వారికి కుట్టు మిషన్స్ పరిశ్రమలు కూడా మనము స్థాపించడం జరుగుతుందండి. ఆల్రెడీ ఆ వర్క్ చేస్తూ ఉన్నాము. కామన్‌గా ఇటువంటి సేవలు ఒక ఎమ్మెల్యే కుటుంబాల నుంచి గాని, ఎంపీ కుటుంబాల నుంచి గాని, లేదా మంత్రుల కుటుంబాల నుంచి గాని ఉంటాయి. అటువంటిది అంటే ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. అంటే మీలాంటి వారికి అంటే ప్రభుత్వం నుంచి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అంటే సహాయం అందుతుందా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందా అంటే, మనం అందరం చూస్తానే ఉన్నాము. ఎక్కడెక్కడ సహాయం అందుతుంది, ఎక్కడ అందట్లేదనేదే ప్రభుత్వాలు ఇప్పుడు అల్లకల్లోలంగా కొట్టుకోవడం జరుగుతుంది. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు చేసుకోవడం ఇదంతా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆ ప్రభుత్వాల గురించి నేనైతే ఆ ప్రభుత్వాలను ఇప్పుడు పరిశీలనలోకి తీసుకురానండి. ఈఆర్ ఫౌండేషన్, ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్‌లో తరపునైతే ప్రతి ఒక్కళ్ళ సహాయం అయితే 100% కాదు, 200% మా కమిటీ మెంబర్స్, నేను కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలోనో, పెద్ద పెద్ద స్థాయిలో మీరు అడిగిన రీతిగా ఆ స్థాయిల నుంచి వచ్చే దానికన్నా కూడా హ్మ్, తక్కువలో నుంచే మనము పేదవాళ్ళకి సహాయం చేయాలండి. ఉన్న దాంట్లోనే మనం తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టాలండి. మనం 2, 3 కూరలు తినేటప్పుడు ఒక్క కూరతోటే 3 కూరలతోటి ఆపి వాళ్ళకి భోజనం పెట్టాలనేదే దీనికి కాన్సెప్ట్ అండి. రైట్. మరి వినోద్ మనతో పాటు చాలా మంది మరి ఎవరైతే మరి అంటే మతాలకి, కులాలకి అతీతంగా ఈ యొక్క ఎస్తేర్ ఫౌండేషన్‌లో జాయిన్ అయ్యారో నా పేరు బంగారు సత్యవాణి అండి. నేను కొన్ని సంఘాల్లో మహిళా ప్రతినిధిగా పనిచేస్తూ నా సోషల్ సర్వీస్ అంతా ఈ సంఘాలకి 12 సంవత్సరాలుగా ఇస్తున్నాను.
ఆ తరుణంలోనే నేను జాగృతి చారిటబుల్ ట్రస్ట్‌లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్‌గా ఉన్నాను. ఉంటూ కొన్ని స్లమ్స్ ఏరియాలన్నీ ఎంచుకొని అక్కడ కూడా మా సర్వీస్ ఇచ్చాను. అదే విధంగా ఆ తరుణంలోనే మేడం గారు ఎస్తర్ రాణి గారు కూడా మాకు పరిచయం అయ్యారు. మా సర్వీస్‌ని గుర్తించి మేడం గారు కూడా మీలాంటి వాళ్ళు మా ఫౌండేషన్‌లో ఉండి మాకు కూడా సర్వీస్ అందించండి అని చెప్తే, మేము కూడా మేడం గారి సర్వీస్‌ని చూసి కల్లారా మేము దాన్ని ఇష్టపడి ఈరోజు ఈ ఫౌండేషన్‌కి రావడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, మేడం తరపున వచ్చిన పెద్దలందరికీ, ఈ ఫౌండేషన్ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అదే విధంగా ఈ ఫౌండేషన్‌లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చాలా అమూల్యమైనది. అందరికీ అందాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడున్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అదే విధంగా మేడం గారు ఎక్కడెక్కడ ఒక రక్తదానం చేయడం అనేది సృష్టిలోనే గొప్ప విషయం ఏంటంటే అన్ని దానాల్లోకి గొప్ప దానం అన్నదానం అంటారు. అలాంటి అన్నదానం కన్నా గొప్ప దానం ఈరోజు ప్రాణదానం. అలాంటి ప్రాణదానం మేడం గారు ఫౌండేషన్ నుంచి ఇవ్వగలుగుతున్నారు అంటే నిజంగా ఇలాంటి ఉద్దేశంతో పనిచేయడం అనేది ఒక ట్రస్ట్‌లోని ఎన్నో ట్రస్టులు చూసానండి నేను కూడా. ఇప్పటి వరకు నేను 12 సంవత్సరాలు చాలా ట్రస్టులు చూసి వచ్చాను. ఆ ట్రస్ట్‌లోని ఒకరు అన్నదానం చేస్తారు, ఒకరు బట్టదానం చేస్తారు, ఒకరు విద్యాదానం చేస్తారు. మొదటిసారిగా నేనంటూ చూసిన ట్రస్ట్‌లోని రక్తదానం చేయడం అనేది మేడం గారు అలాగే ఎవరైతే పేద మహిళలున్నారో వాళ్ళకి టైలరింగ్ కుట్టు మిషన్‌లు ఇవ్వడము, వాళ్ళకి ఉపాధి కల్పించడము, అంటే వాళ్ళని గుర్తించడం. వితంతువుల్ని, వికలాంగుల్ని కూడా గుర్తించి మేడం గారు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ స్థాయి వరకు వెళ్ళాలనేసి నేను కోరుకుంటున్నాను. కామన్ గా ఇటువంటి కార్యక్రమాలు ధనవంతులు చేస్తారు, లేదంటే రాజకీయ పొలిటికల్ లీడర్లు చేస్తారు. అటువంటిది ఎస్తేర్ రాణి గారు చేయడం ఎలా చూస్తారు? అసలా ఈ భావం కలగడమే చాలా గొప్ప విషయం సార్. ఆవిడ చెప్పారు కదా! ఈ ఇంటర్వ్యూలో చెప్పారు మేడం గారు. నేను యేసు ప్రభువుని పూజిస్తూ అంటే నేను హిందువు. బట్ మేడం గారు చెప్పింది నేను వినింది చెప్తున్నాను. ఆ బైబిల్‌లో ఏదైతే ఉందో దాన్నే ఆవిడ ఆచరించారు. అదే ఆచరణని ఈరోజు భారత రాజ్యాంగం ఏదైతే కోరుకుందో దాన్ని అమలు పరిచారు. అంటే అందరిని సమానత్వం. ఆవిడ కోరుకునేదేంటంటే సమానత్వం. ఆ సమానత్వం కోసమే వే ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డొనేట్ చేయడం అనేది, లేని వాళ్ళకి పెట్టాలనేది ఒక ముఖ్యంగా ఆవిడ కాన్సెప్ట్ కింద పెట్టుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాం సార్. మరి మనతో పాటు మరి ఏదైతే మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వినోద్ మరి ఉన్నారని మనం మాట్లాడుకోవడం జరిగిందో, మరి ఆ కోణంలో మరి వీళ్ళతో పాటు నాన్ క్రిస్టియన్ కూడా మరి వీళ్ళతో పాటు జాయిన్ అయ్యి మరి యాక్టివేట్లో పాల్గొంటున్న వీరాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఆంజనేయులు గారు, అంటే ఎస్తేర్ రాణి గారు చేస్తున్న సేవలు పెట్టి మీరు వచ్చారు. ఈరోజు ఎక్కడి నుంచో ఆమె ఎక్కడ గుంటూరు ఉన్నతమైన ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు విశాఖపట్నంలో సేవలు అందిస్తున్నారు. మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చి సేవలకి మీరు జాయిన్ అయ్యారు, దీన్ని ఎలా చూడొచ్చు? చాలా గొప్ప విషయం అండి ఇది. రాణి గారు ఫౌండేషన్ పెట్టి నిరుపేదలకి భోజనం కానీ, దుప్పట్లు కానీ చాలా మంది చూస్తున్నాం. ఇవాళ ఫుట్పాత్ మీద పడుకుంటున్నారు. అసలు చాలా చాలా బేభత్సంగా ఉంటున్నారు. ఇలా చేయడం అనేది ఆలోచన అనేది రాణి గారు కలిగిందంటే చాలా సంతోషం. అయితే ఒక రోజున చెప్పిందండి నాకు ఈవిడ. చెప్పిన తర్వాత సరే అమ్మ చూద్దాం అన్నాను. అలాగే అని చెప్పి ఇంకో రోజు ఫోన్ చేసి ఇలా ఇలా నువ్వు చేయాలయ్యా అంటే, నాకు ఏమి లేదు. నేను ఇద్దరు పిల్లలు పెళ్లి చేసాం. నేను ఖాళీగా ఉన్నాను. సేవ అంటే నాకు ఐడియా ఉంది. మా ఊర్లో కూడా నేను కూడా ఎంపీటీసీగా చేసి కొంతమందికి సేవలు అందించాం. అది సేవా కార్యక్రమం అంటే చాలా చాలా ఇది ఎక్కడో పూర్వ పుణ్యం ఇది. ఆ పుణ్య కార్యక్రమానికి మనం ఇలా పాల్గొంచుకుంటాం అంటే చాలా అదృష్టమైన భావన ఇది. ఆవిడ రాణి గారి అడుగు జాడల్లో మేము కూడా నడుద్దామని ఈ రోజున మేము ఇక్కడికి వచ్చామండి. మేము మా వంతు సహాయం మేము చేస్తాం. ఆంజనేయులు గారు, అంటే పేదలు ఎప్పుడు కూడా కంటిన్యూ ఉంటూనే ఉంటారనడానికి నిదర్శనాలు. ఎందుకంటే ఏ రాజులు మారినా, రాజ్యాలు మారినా సరే పేద నిరుపేద బడుగు వారికి కామన్గా ఉంటూనే ఉంటారు. అటువంటి వారికి సేవ చేయాలని దృక్పథం మీకు ఎలా వచ్చింది? నాకు ఆలోచన కూడా ఇదివరకు అలాగ ఉండేదండి. మాకు రోడ్డు పక్కన పొలం ఉండేదండి. ఈ పొలంలో ఎప్పుడైనా సరే ఆశ్రమం కట్టాలనే కోరిక ఎప్పటి నుంచి ఉండేది నాకు. అలాంటిది రాణి గారు చెప్పిన తర్వాత వెంటనే నాకు ఆ థాట్ వెలిగి మంచి పనికి మనం పాల్గొన్నాం అనేది నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చేయడం రాణి గారి ద్వారా అని చెప్పి అనుకున్నాం. నిజంగా నిరుద్యోగులు
లేకపోతే రక్త డొనేషన్ ఇవన్నీ కూడా చాలా మంచి ఈ పనులు ఇవి. నేను చాలా మంది నేను ఉన్న వాళ్ళ దగ్గర అడిగాను. చాలా మంచి పని చేస్తున్నారు అబ్బాయి అని చెప్పి అందరూ కూడా మెచ్చుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఇది ఇది అది చెడ్డ అనేది ఎక్కడ లేదండి. చాలా నేను మొన్నే జాయిన్ అయ్యానండి. నేను ఇద్దరు ముగ్గురు నలుగురు మాట్లాడాను. అందరూ కూడా నీకు ఏది కావాలో పట్టుకెళ్ళు, ఎంత కావాలో పట్టుకెళ్ళు అనే మాటే తప్ప అసలు ఇంకో మాట లేదండి. మరి వీరితో పాటు విశాఖపట్నం నుంచి మరి నిన్నటి వరకు మరి స్టీల్ ప్లాంట్ ఉన్నతమైన సేవలు అందిస్తున్న సంజీవరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజీవరావు గారు చెప్పండి, అంటే ఒక పక్క మరి ఇప్పటి వరకు అంటే సేవలు అందించి ప్రజలకు సేవలు అందించడానికి అంటే మీకు మీరు నమ్మిన దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పాలి. అంటే ఆల్రెడీ మీరు రిటైర్మెంట్ కూడా అయిపోయారు. ఈ రోజు మరి ఎస్తేర్ రాణి గారితో మీరు ప్రయాణాలు చేస్తారు. రానున్న దినాల్లో మీ అడుగులు ఎలా ఉండవు? సంపూర్ణంగా ఈఆర్ ఫౌండేషన్తో సంపూర్ణంగా మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే కాదు, తను అడిగింది 2 మండలాలకి, కానీ నేను 6 మండలాలకు కూడా కవర్ చేసి అనేక మందిని ఉజ్జీవపరిచి పేద బడుగు వర్గానికి నాందిగా పలికి ఈఆర్ ట్రస్టీని ముందుకు తీసుకెళ్లాలంటే మా దృక్పథం, నా ఆశయం. అంటే మీరు పనిచేసిన స్టీల్ ప్లాంట్లోనే ఒక పక్క అయోధ్యరామ్ గారు కానీ, వరసాల శ్రీనివాసరావు గారు కానీ, అలాగే ఇప్పుడున్న ఆదినారాయణ గారు కానీ, వీళ్ళందరూ ఒక ఉన్నతమైన లీడర్గా ఉన్నారు. అందులో మరి మీరు ఒక ఉన్నత లీడర్గా ఉన్నారు. మరి ఈరోజు అవన్నీ వదిలిపెట్టి ఈరోజు ప్రస్తుతమైన సేవలకు వస్తున్నారు. అంటే ఈ లైఫ్ ఎలా ఉన్నారు? అన్నిటికంటే అది ఉద్యమం. ఎందుకంటే అది కార్మిక వర్గం యొక్క ఉద్యమం. మాకు అనేక మందికి మరి జీవనోపాధి ఇస్తుంది కనుక దాన్ని కూడా కాపాడుకోవాలి. ఒక రకంగా పేద బడుగు వర్గాన్ని కూడా మేము తింటే కాదు, తినలేనట్టు వరకు తినిపించే మా బాధ్యత అయి ఉంటుంది. రైట్ వినోద్, మరి వీరితో పాటు ఎవరైతే విశాఖపట్నం నుండి మరి స్టేట్ కమిటీ మరి సెక్రటరీగా జోనా గారిని కూడా మరి తీసుకోవడం జరిగింది. అసలు జోనా గారి ఉద్దేశాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, అసలు దీని ద్వారా ఎస్తేర్ రాణి ఫౌండేషన్ అంటే ఈఆర్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారో మరి ప్రత్యేకంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. జోనా గారు చెప్పండి. అంటే కామన్గా క్రిస్టియన్ ఇలాంటి వాటికి మొగ్గు చూపుతుంటారు. అలాంటిది మరి కొంతమంది అంటే నాన్ క్రిస్టియన్ కూడా ఇందులో ఉన్నారు. అంటే రానున్న దినాల్లో మీరు ఇటువంటి సేవలు ప్రజలకు అందించారు? ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ద్వారా ఒక రోజున మేడం గారు ఏమన్నారంటే, సార్ నేను సేవ చేస్తున్నాను, మీరు నాకు సహకారంగా ఉండాలి అన్న. మేడం మరి నా దగ్గర డబ్బు లేదు, నేను ఎలా చేయగలను, నేను ఒక పాస్టర్నే కదా. ఎస్తేర్ రాణి ఫౌండేషన్ గురించి నాకు మేడం చెప్పారు. ఎలా చేద్దాం ఏంటి అన్నారు. మేడం మరి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా అన్నారు. ఫండ్స్ ఏమి లేవండి అన్నారు. మరి ఎలా చేద్దామంటే ఆమె కొన్ని ఐడియాలు చెప్పారు. దాన్ని బట్టి నేను కొన్ని ఐడియాలు ఆమెకి ఇచ్చి మనం మరి విశాఖపట్నం మొదలు పెడదాం అనుకుంటే, ఈ రోజున ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో ఆమెకి ఇన్విటేషన్స్ వస్తున్నాయి. చెయ్యాలని ఆశ ఉంది. మరి దానికి తగ్గట్టుగా మరి రీసెంట్గా లాస్ట్ వీక్ నెల్లూరులో కొన్ని ఇళ్ళు కాలిపోయినాయి. జోనా గారు ఇల్లు కాలిపోయినాయి, మనం వెళ్ళిపోవాలన్నారు. మేడం ఎంత ఉంది డబ్బు అన్నాను. నా దగ్గర డబ్బు ఏమి లేదు, చేద్దాం పదా అన్నారు. వెంటనే మేము ఇద్దరం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ చూసి చలించిపోయి వాళ్ళందరికీ మరి బియ్యము, కందిపప్పు రకరకాలైన మేము ఇవ్వగలిగిన ఇచ్చాం. ఇలా ప్రతి ప్రాంతంలో పేదవాళ్ళు కులానికి సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఒక ఉద్దేశం మేడం గారిలో ఉంది. అది కూడా సేమ్ నాలో కూడా అలాంటివి ఉన్నాయి కనుక మరి మేడం గారితో కలిసి ఇంత కమిటీని నియమించి రకరకాల ప్రోగ్రామ్స్ చేయాలని చాలా ప్లాన్ కలిగి ఉన్నాం. రానున్న దినాల్లో మరి బ్లడ్ బ్యాంకులు అయితేమి, పేదవాళ్ళకి విద్య అయితేనేమి, మరి అవనస్తులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితేనేమని, ఉద్యోగాలు అయితే రకరకాలుగా మేము ప్లాన్ కలిగి ఉన్నాం. మరి దేవుడు కరుణిస్తే ఈ ప్రజల్లో ఇంకా బహుగా చేయాలని ఆశ కలిగి ఉన్నాం. మరి దీని కొరకు మీరు అందరూ కూడా ప్రోత్సహించి మమ్మల్ని బలపరచాలని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి వీరితో పాటు ఎవరైతే మరి సీనియర్ పాస్టర్గా ప్రభాకర్ గారు భీమిలి నుంచి ఉన్నారో మరి ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ గారు, మీరు ఎప్పటి నుంచో మరి సేవలో ఉన్నట్టు కనబడుతుంది. మరి అందులో మరి ఈరోజు మరి ఈ ఫౌండేషన్లో మరి ఎస్తేర్ రాణి గారు చేసిన సేవలు చూశారు. దుప్పట్లు పంచడం అయితేనేమి, వారు కూడా స్వయంగా చెప్తున్నారు. అంటే బ్లడ్ బ్యాంకులు అనేక పేద నిరుపేద బడుగు వర్గాల సహాయ నిధులు వెళ్తున్నారు. రానున్న దినాల్లో ప్రభాకర్ గారు అడుగులు ఎలా ఉండవు? మొదటిగా ఎస్తేర్ రాణి గారికి ఫౌండేషన్కి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7 సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు వారికి కంగ్రాచులేషన్స్. వారి ఎంటైర్ టీంకి నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను భీమిలి క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్గాను కొన్ని ఎన్జిఓస్కి నేను కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. సేమ్ సోర్సెస్ మమ్మల్ని ఆకర్షించడానికి కారణం ఏంటంటే, ఆమె ఒక ఆశయంతో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనగా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఆమె చేయడమే కాదు, కేవలము తన ఒక గుంటూరు చిలకలూరుపేట ఏరియాలో కాకుండా ఓవరాల్గా స్ప్రెడ్ చేస్తూ ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఒక్క ఏరియాకి సేవలు సహకారాలు అందించాలని చెప్పడం అనేది చాలా సంతోషం. రెండోది చాలిస్తే చాలామంది కూడా చేస్తారు, కానీ వాళ్ళు స్పందించే తీరు వేరు,
దాన్ని బాటమ్ లెవెల్ వరకు తీసుకుని వెళ్ళి పనిచేసేటువంటి ఆ స్టెప్ ఏదైతే ఉందో అది బాగా ఆకర్షించబడింది. ఈ రోజున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ముందు మేము ఒకసారి కలిసి మాట్లాడడం జరిగింది. అప్పుడు టైం నెల్లూరులో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే లాస్ట్ వీక్ వెళ్ళి వాళ్ళు చేస్తున్న వర్క్స్ మాకు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. సో మేము కూడా వీళ్ళతో కలిసి వర్క్ చేయాలని ఆశపడుతున్నాం. మరి ముఖ్యంగా మరొకసారి ఎంటైర్ టీంని నేను కంగ్రాట్ చేస్తూ విషెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి వీరితో పాటు మరి కర్త కర్మ క్రియ అని అంటారు కదా, మరి ఆ కోణంలో మరి సామ్యాల్ సాంబా గారు మరి ఎప్పటి నుంచో ఈ యొక్క విశాఖపట్నం బేస్ చేసుకొని ఈ వాంబే కోణంలో మరి సేవలను అందిస్తున్నారు. మరి అనేక మందిని తరిపిదిచ్చే విషయంలో కూడా ఆయన ముందుంటున్నారు. మరి ఈరోజు ఎస్తేర్ రాణి గారు పార్ట్లో ఒక మెయిన్ పార్ట్గా మరి తను కనబడటం మరి విశేషం అని చెప్పాలి. మరి ఆయన కూడా మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సాంబా గారు, అంటే ఎస్తేర్ రాణి గారు చేస్తున్న సేవలు మరి అమోఘమని అంటే ప్రతి ఒక్కరికి సాక్ష్యాలు వినడం జరుగుతుంది, అంటే ప్రభుత్వ విట్నెస్, అంటే మీరేం చెప్తారు? నా ఉద్దేశం అయితే ఏదైతే ఈఆర్ ట్రస్ట్ ఉందో ఏపీ తెలంగాణలో వారు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ బడుగు బలహీన వర్గాలకి అట్టడుగునున్న వారికి వారు చేస్తున్న సహాయాన్ని బట్టి ట్రస్ట్ తరఫున నేను స్పందించి రావడం జరిగింది. ఎన్నో ట్రస్టులు ఉన్నాయి, అన్ని కుల మతాలకి నాయకులకి అధికార వ్యాపారస్తులకి చాలా ట్రస్టులు ఉన్నాయి, లేవని కాదు, జరిగిస్తున్నాయి. కానీ ఈ ట్రస్ట్లో ఉన్న ఉద్దేశం ప్రత్యేకంగా ఏంటంటే, నేను ఒక పాస్టర్గా, ఓ ఫెలోషిప్ లీడర్గా నేను గుర్తించింది బైబిల్ని, ఆరాధిస్తున్నది యేసయ్యని. అన్ని కుల మతాలకు అతీతమైతే ఇది ఓన్లీ క్రిస్టియన్కి కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మానవ సేవయే మాధవ సేవే నినాదం నానుడి పదం వింటున్నాను. ఆ విన్నది ఉన్నది నేను చూసింది ఎన్ని ట్రస్టులు ఇంతమందికి ఉపయోగపడినా యేసుక్రీస్తు ప్రభు దేవుడు రక్షకుడు. ఆయన మత్తయి సువార్త 25:34 నుంచి ఆకలైన వారికి అన్నం పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, రోగులైన వారికి మెడిసిన్ ఇవ్వడం, కష్ట నష్టాల్లో ఉన్నవారికి ఎవరైతే సహకరిస్తారో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు సమాజంలో చేస్తే నాకు చేసినట్లు, భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన మరణం వెనక మోక్ష మార్గం ఉందన్నారు. ఆ ఉద్దేశాన్ని నేను గుర్తించి గౌరవించి ఈ ట్రస్ట్లో ఉండి నా వంతు సహకారము సహాయము చేస్తాను. నా తరపునున్న సేవకులతో, నా తరపునున్న లీడర్స్తో, అనేక మంది రాజకీయ నాయకులు అధికారులతో కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ప్రభావితం చేసి అవసరతలో ఉన్నవారికి సహకారం అందించాలని ఎవరైతే ఎస్తేర్ ట్రస్ట్ అధినేత అధ్యక్షులు ఉన్నారో ఎస్తేర్ రాణి మేడం గారికి సపోర్ట్గా ఉండి నా సహాయం చేయాలని ఈ దినానికి ఈ ప్రాంతంలో ఈ పరిచర్య చేయడానికి మేడం గారు అండర్లో మా ఫెలోషిప్ పాస్టర్స్ తరఫున, మా సంఘం తరఫున, మాతో ఉన్న అనుచరులతో ఈ చిన్న కార్యక్రమం చేపట్టాం. మున్ముందుకు ఇంతకంటే మంచి కార్యక్రమాలు చేపడతాం. మేడం గారికి అండగా ఉండి తను ఏ సలహా చెప్పినా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతూ, మీ మీడియా వాళ్ళు ముఖ్యంగా దీన్ని వైరల్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు సహకరించకపోతే ఇదేం జరిగినా తెలియదు. ముఖ్యం మీడియా వారు, మీరు మమ్మల్ని ప్రేమించి వచ్చి పిలవగానే మీకు ప్రత్యేకమైన మీడియా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకించి కనాన్ డేవిడ్ గారు అనే ఎవరైతే ఉన్నారో సిటీవీ అధినేత, వారికి ప్రత్యేకమైన ఈ ట్రస్ట్ తరఫున, మా పాస్టర్స్ తరఫున, ఫెలోషిప్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. ఇట్లు కె సాంబా సామ్యుయల్, మధురవాడ, పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. అంటే రిజిస్టర్ నెంబర్ 12/2017 ప్రారంభించిన ఈ ఎస్తేర్ రాణి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో గత కాలంలో 6 సంవత్సరాలు అంటే పురస్కరించుకుని ఇప్పుడు 7వ సంవత్సరాలకు అడుగుపెట్టింది. అందులో అంటే నాన్ క్రిస్టియన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అంటే ఎస్తేర్ రాణి గారిని కానీ, మరి అలాగే ఆంజనేయులు కానీ, బుద్ధయ్య గారిని కానీ, అంటే వీళ్ళ చాలా మంది నాన్ క్రిస్టియన్ కూడా తీసుకున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక్క క్రిస్టియన్ కాదండి, అన్ని కుల మతాలు, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని భేదం లేదు. ఎవరైనా సరే సోషల్ యాక్టివ్స్, మానవ సేవ మాధవ సేవని దృక్పాదము కలిగి విశాల హృదయంతో దాతృత్వం కలిగి ఉన్నారో వారందరూ ఇందులో పాలుభాగస్తులు కావచ్చు. అన్ని కుల మతాలలో ఉన్న అవసరతలు అయిన వారు ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందుతుంది. అన్ని కుల మతాల వారు కూడా ఇందులో ఉండాలని మా ఆశ, కోరిక. అంటే వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్జిస్తున్న నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ధనవంతులు కానీ, అంటే ఇలాంటి సేవలకు ముందుకు రాకపోవడం దాన్ని ఎలా చూడొచ్చు? అంటే దాన్ని మనం ఒక మాటలో చెప్పలేము సార్. వారి అభిప్రాయం, వారి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికి కూడా అటు పొలిటీషియన్ లీడర్స్, ఇటు ఆల్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఐపీఎస్
ఏవైతే డిపార్ట్మెంట్లుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అందరితో కలిసి అందరి దృష్టికి తీసుకెళ్ళి వాలంటీర్స్ ద్వారాగా, మండల కోఆర్డినేటర్గా, జిల్లాల ద్వారాగా అన్ని కుల మతాలు కలుపుకొని అందరి సహకారం ఉన్నవారి దగ్గర నుంచి తీసుకొచ్చి లేని వారికి అందించాలని ట్రస్ట్ యొక్క ఉద్దేశం. ఏపీ, తెలంగాణలో ప్రతి పల్లెకి, పట్టణానికి, ఏ మారుమూల ప్రాంతాల్లో నీడ్ అంటూ ఉందంటే వారికి సహాయం చేయడానికి ఎనీ టైం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మీరే మీడియా వారు ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తెలియపరచాలని కోరుతున్నాం. అంటే ఇటు తెలంగాణలో కానీ ఇటు అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే సామ్యుల్ సాంబా గారు అంటే సేవకు అంటే పాస్టర్లుగా తెలియనివంటి ఎవరు లేరు. అటువంటి సాంబా గారు ఈరోజు ఎస్తేర్ రాణి గారితో కలిసి ప్రజలకు ఎటువంటి సేవలు అందించు? ప్రజలంటే ముఖ్యంగా ఈ ట్రస్ట్లో మెడికల్ క్యాంప్స్ ఏదైతే అవసరాన్ని బట్టి స్లమ్ ఏరియా, ట్రైబ్ ఏరియాల్లో వారికి తగుమాత్ర వైద్య సదుపాయం అవసరమైతే ట్రస్టుల ద్వారాగా ఆపరేషన్లు జరిగించడం. తర్వాత ఎక్కడైతే బీదలు ఉన్నారో వారికి భోజనాలు, బట్టలు లేకపోతే ఒక మంత్లీ ప్యాకేజ్ ఇవ్వటం. ఎవరైనా చదివించలేని పేద పిల్లలు చదివి వారి బుక్స్ అవసరమైతే కొంచెం ఫీజులు కట్టడానికి, పేద సేవకులు ఎవరైనా ఉంటే వారికి మందిర నిర్మాణాలకి, వారి సంఘంలో లేని అష్ట కష్టాలు ఉన్నాయి ట్రస్ట్ తరపున. ఒక క్రిస్టియన్ అనే కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్స్, ఆర్యన్స్ ఎనీ కుల మతానికి అవసరమైన వారు మాకు తెలియపరిస్తే ఈ ట్రస్ట్ తరపున మా సహకారం అందిస్తామని మీకు తెలియపరుస్తాం. మరి చాలా దూరభారం నుంచి మరి ఎస్తేర్ రాణి గారి ఫౌండేషన్ ఏదైతే ఉందో మరి అందులో పనిచేస్తున్న మరి పిసిసి మరి నాయకురాలు ఎవరైతే ఉన్నారో ప్రమీల రాణి గారు కూడా మనతో పాటు ఉన్నారో, ఆమెతో కూడా మరి మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఎస్తేర్ రాణి గారి ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈరోజు అంచెలంచెలుగా తెలంగాణ నుంచి ఆంధ్ర వరకు మరి ఈరోజు పాకిందని చెప్పాలి. ఈరోజు కూడా ఇక్కడ చాలా మంది రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే రానున్న దినాల్లో ఎటువంటి ఆలోచనతో ఇది ముందుకెళ్ళబోదు? నైస్ టు మీట్ యు సార్. నా పేరు ప్రమీల గాంధీ. మన విఆర్ ఫౌండేషన్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ పార్టీ కాదండి, యూ మస్ట్ హ్యావ్ టు ద మానవత్వం. పార్టీ పరంగా నేను రాలేదు, దాని నుంచి మాట్లాడలేదు. మా కొలీగ్, నేను నేషనల్ చైర్పర్సన్ కూడా హ్యూమన్ రైట్స్కి. మా మేడం చెప్పిన దాన్ని బట్టే నేను పాప డీటెయిల్స్ అన్నీ నేను చూశాను. సో నెల్లూరులో ఆ విధంగా ఇదయ్యిందంటే అగ్ని ప్రమాదానికి ఆవిడ వెళ్ళి అలా చేశారు అంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చారండి? ఫస్ట్ ఎవరు రాలేదు. మరి ఒక మహిళగా తను ఒక డ్యూటీ చేసుకుంటూ యంగెస్ట్ అయ్యుండి మళ్ళా తన పర్సనల్స్ చూసుకుంటూ, ఫ్యామిలీ చూసుకుంటూ కూడా ప్రజల గురించి ఆ విధంగా వెళ్ళి చూశారు అంటే దట్ మీన్స్ మానవత్వం తప్ప ఇంకేం లేదండి. పార్టీ పరంగా మాత్రం కాదండి. కానీ ముందు ముందు రాబో కాలానికి ప్రతి ఒక్కరు దీన్ని పబ్లిక్ ఇష్యూ చేసి, మేము కూడా నేను విజయవాడ నుంచి వచ్చానంటే చాలామందికి తెలియజేసి చాలా చోట్ల ఈ యొక్క ట్రస్ట్ అన్ని బ్రాంచెస్ కూడా పెట్టాలి, మేము చెప్పాలి అని ముందు అమ్మని కలుస్తానికి నేను వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏమి లేదండి, నిన్న పార్లమెంట్లో కూడా మీ నాయకులు అంటే రాహుల్ గాంధీ గారు అంటే జీసస్ క్రైస్ట్ ఫోటోలు చూపించి చాలా క్లారిటీ ఒక పదాన్ని వాడారు. అంటే బలమైన పదం వాడారని చెప్పాలి. అంటే ఎవరైనా ఒకవేళ చెంప కొడితే రెండో చెంప కూడా చూపించాలన్న విధానం, ఆ విధానాన్ని బట్టి ఈరోజు ఎస్తేర్ గారి సేవలను మీరు అంటే ఆనందిస్తారు? చాలా ఆనందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు అలా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇంకొక మాట, చర్చెస్లో ఏయో జెండాలు పెట్టేసేసి ఎస్సీలని కించపరుస్తున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు. ఇక మాదే రాజ్యం, క్రిస్టియానిటీ లేదు అని అవి కూడా చాలా పబ్లిక్ చేస్తున్నారు. అంటే ఎవరు యొక్క ఇది వాళ్ళకు ఉంటుంది. దానికి నేను వారి యొక్క దీనికి నేను సహకరిస్తాను. అంటే గాంధీ గారు ఓ మాట చెప్పండి, అంటే రానున్న దినాల్లో ఎస్తేర్ రాణి గారు చేస్తున్న సేవలు అంటే మీరు అంటే ఇష్టపడి అంత దూరం నుంచి వచ్చారు, అంటే మీకోసం కూడా చాలాసేపు ఆమె వెయిట్ చేస్తున్న అంటే విధానం మీడియా మిత్రులుగా మేము కూడా చూస్తున్నాం. అంటే రానున్న దినాల్లో ఈ ఎస్తేర్ రాణి ఫౌండేషన్ని ఎంతవరకు తీసుకెళ్ళబోతుంది? లాంగ్ లివ్ ఎవర్ గ్రీన్, బికమింగ్ లాంగ్ లివ్ ఎవర్ గ్రీన్. మేము చాలా చోట్ల అందరికీ మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఎక్స్ప్లెయిన్ చేసి ఇక ముందు రోజుల్లో ఈ తల్లిదండ్రులు చూడరు, బంధువులు చూడరు, భార్యాభర్తలు కూడా చూడరు. ఈ ట్రస్టులే మరి అమ్మే చాలా మందికి ఫ్యామిలీ మెంబర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ. వీరితో పాటు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఆయన పేరు తెలియని విశాఖపట్నంలో మరి అంటే పాస్టర్లు లేరని చెప్పాలి. ఎంత సీనియర్ పాస్టర్లు అయినా మరి ఆయన పేరు తెలియకుండా ఎవరు ఉండరు. ఆయన పేరు మరి ప్రత్యేకంగా మరి జార్జ్ బాబు గారు అని చెప్పడం ప్రత్యేకమైన విధానం. ఆయన కూడా ప్రత్యేకంగా ఈరోజు వీరితో పాటు పాల్గొనడం విశేషం. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జార్జ్ గారు నమస్తే. విషయం ఏంటంటే ఈరోజు ఎస్తేర్ రాణి గారు చేస్తున్న సేవల్లో మీరు కూడా పాలుభాగస్తులయ్యారు. అంటే రానున్న దినాల్లో మీ సేవలు ఎలా ఉండవు? ఎస్తేరు రాణి ఫౌండేషన్ తరఫున
అందరూ చేస్తున్నారు కార్యక్రమాలు, ఫౌండేషన్ తరఫున చాలామంది చేస్తున్నారు. వాటికి విభిన్నంగా ఇది ఒక మతపరమైనది కాకుండా అన్ని మతాలు అన్ని కులాలు కలుపుకొని దేవుని సన్నిధిలో మాకు దేవుడు చూపించినటువంటి ప్రేమ, వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎందుకంటే పేదవారిని, అనాథులను, తల్లి లేని బిడ్డలను ఆదరించడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక దాన్ని నాందిగా చేసుకొని ఎస్తేర్ రాణి గారు ముందుకొచ్చి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నాయి, చదువు ఉంది, అధికారం ఉంది. కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఒక మాటను తీసుకొని అనగారిపోతున్నటువంటి మారుమూల ఎన్నికలైనటువంటి ప్రజల మధ్య తన సేవలను అందించడానికి అటు వైద్యపరముగాను ఇటు శారీరక పరముగాను దేవుని సన్నిధిలో దేవుడు తనకిచ్చినటువంటి ఆ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకి మాదిరిగా ఉండాలి. ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తూ సమాజంలో ముందుకు దూసుకుపోవాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వచ్చారు. కనుక అటువంటి మంచి మనస్సు కలిగినటువంటి మరి మేడం గారితో మేము కూడా కలిసి పాలు పంపులు పొందడం, లేక ఆమెతో కలిసి వర్క్లో ఉండడం చాలా సంతోషం. కనుక రానున్న దినాల్లో ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించడం యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి వినోద్. మరి ఏదైతే మరి ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ఉందో మరి రిజిస్టర్ నెంబర్ మరి 12 మరి దాన్ని బేస్ చేసుకొని 2017లో ప్రారంభించిన ఈ యొక్క ఏదైతే మరి ప్రారంభం ఉందో ఆ ప్రారంభాన్ని తీసుకొని ఈరోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్తూ నడిపించుకుంటూ అటు బ్లడ్ బ్యాంకులే కాకుండా అటు పేద నిరుపేద బడుగు వర్గాలకి ఏవైతే సేవలు అందిస్తున్నారో ఆ సేవలకి మరి ఈరోజు విశాఖపట్నంలో మరి సామ్యుయల్ సాంబా గారి చర్చ ఆధ్వర్యంలో కూడా చాలామంది ఈరోజు మరి వారితో పాటు మరి జాయిన్ అవ్వడం జరిగింది. మరి రానున్న దినాల్లో వీరు చేస్తున్న సేవలు ఏంటంటే ఈ బ్లడ్ బ్యాంకులు కాకుండా పేద నిరుపేద బడుగు వర్గాలు ఎక్కడున్న వారికి మా వంతు సహాయం అందిస్తారని వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.